ప్రైస్తలాడండి. ఈ గునుపుడి శివాంజలి వాయిస్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున మనం దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండాలనే ఉద్దేశంతో మన దేవుని యొక్క సువార్తను ఏం చేస్తున్నామండి? సర్వలోకములో మరి ఫలించాలి, వ్యాపించాలన్న రీతిగా మనం దేవుని యొక్క పరిచర్యను చేస్తున్నాం. అంటే మీరు కూడా దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండాలని మీరేం చేయాలి? ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్ చేయాలి. అప్పుడు మీరు కూడా దేవుని పరిచర్యలో ఉంటారు కాబట్టి పాలిభాగస్తులుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఇటువంటి దీవెనలో ఆశీర్వాదాలన్నీ కూడా మీరు పొందుకోవాలంటే చక్కగా ఇటువంటి ఛానల్ని ఆశీర్వాదకరంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా దేవుని సత్య సువార్తను తెలియచేయాలని ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మరి కయీను మనస్తత్వం చూసుకుంటే ఏ రీతిగా ఉందండి? తన తమ్ముడిని చంపి నరహత్య చేసిన ఆ దోషమును ఒప్పుకోకపోవడం ద్వారా ఎప్పుడైతే తన మీదకి శిక్ష వచ్చిందో అప్పుడు ఆ యొక్క వ్యక్తికి జ్ఞానోదయం కలిగినట్లుగా చూస్తున్నాం. అంటే నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అన్నట్లుగా భావిస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క విషయాలు తెలుసుకోవడానికి ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికి వందనాలు, శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అండి. ఆదికాండం 4వ అధ్యాయము 14-15. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపరచు భూమి మీద దేశదిమ్మరనే ఇందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఉండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఎంతటి ఘోర పాపినైనా క్షమించే మనసు గల దేవుడు అని మనం తెలుసుకున్నాం కదా. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఏ పాపము శాపము జీవితాల్లో నీవు నేను మనమందరము కూడా జీవిస్తున్నప్పటికీ కూడా నశించిన దానిని వెదక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడన్న రీతిగా దేవుడు మరి ప్రతి ఒక్కరి మీద ఆయన కనికరం ఉంటుందండి. ఆ కనికరం అనేది నీకు సమయం ఉండగా, అంటే నీ మీదకి శిక్ష రాకముందే నీ యొక్క తప్పును ఒప్పుకుంటే నీవు దేవుని కృపను పొందుకొని ఆ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కయీను వలె నీవు మరి దాటి వెళ్ళి, అంటే నేను నా తమ్మునికి కావలివాడినా లేకపోతే నేనేమన్నా వాడికి బాడీగార్డ్నా, నేనెందుకు వాడి విషయంలో నేను శ్రద్ధ తీసుకోవాలన్న మనస్తత్వం కలిగిన వ్యక్తిగా మరి అసహించుకొని ద్వేషించి అసూయపడే మనస్తత్వం కలిగిన స్థితిలో ఉండడం దేవుని చిత్తము కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున కయీను చేసిన నరహత్య దోషాన్ని బట్టి తన మీదకు వచ్చిన శిక్ష భయంకరమైనది గ్రహించి అప్పుడు ఆ యొక్క వ్యక్తి ఏం చెప్తున్నాడండి? నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మన మీదకి శిక్ష రాకుండా తప్పించే దేవుడు, ఆయన కనికర సంపన్నుడు, ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడని దేవుని యొక్క లేఖనాలు మనకి ఈ రీతిగా సెలవిస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున కయీను వంటి మనస్తత్వం కలిగిన జీవితాలైనా, అంటే ఎంతటి ఘోర పాపంలో ఉన్నా సరే మరి క్షమించే దేవుడు, కరుణించే దేవుడు, ప్రేమించే దేవుడు, రక్షించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమేనండి. చాలామంది ప్రజలు అయ్యో దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా అని చెప్పి అనేక మంది, అంటే నేను ఈ త్రాగుడు అనే వ్యసనంలో ఉన్నాను, వ్యభిచారం అనే వ్యసనంలో ఉన్నాను, మత్తు పానీయాలు కలిగిన వ్యసనంలో ఉన్నాను, అక్రమ సంబంధాలనే క్రియల్లో నేను కొట్టుమిట్టాడుతున్నాను, దేవుడు నన్ను క్షమిస్తాడా, నా వంటి ఘోర పాపని క్షమిస్తాడా అని చెప్పి నీవు నేను ప్రతి ఒక్కరూ కూడా అనుకోవచ్చు. అయినా సరే దేవుడు ఈ రోజున దేవుడు లోకంలో ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచువానికి నశింపక నిత్య జీవం ఇవ్వాలని దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించాలనుకుంటున్నాడని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున నువ్వు ఎంతటి ఘోర పాపివైనా మరి ఒకనొక దినాన ఒక స్త్రీ ఉందండి. ఆమె నర్సింగ్ డ్యూటీ చేసుకునే వ్యక్తి అండి. ఒక హాస్పిటల్లో మరి నర్సింగ్ చేసుకున్న ఆ యొక్క స్త్రీ ఏం చేస్తూ ఉండేదంటే, మరి ఆ పాత కాలంలో ఆ యొక్క మంత్రసానిగా పిలిచేవారండి. ఆ మంత్రసానిగా పిలిచే ఆ వ్యక్తి ఏం చేస్తుందంటే, ప్రతి ఒక్కరు కూడా మరి భార్య భర్తలు ఏదైనా అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్యకి బిడ్డలు చనిపోవాలనే స్థితి, భర్తలు ఏదైనా చెప్పినా లేకపోతే వారంటే గిట్టిన వారు ఏదైనా చెప్పి వారి బిడ్డలు వారికి ఉండకూడదు,
లేకపోతే ఆస్తుల విషయంలో కూడా అన్నదమ్ముల విషయంలో వారికి పడక కుటుంబాల్లో కలహాలు ఏర్పడిన సమయంలో ఈ గర్భిణీ స్త్రీలుగా ఉన్న వారి విషయంలో వారికి ఆ గర్భం నిలబడకూడదని చెప్పి చాలామంది వ్యక్తులు ఆమెకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులన్నీ కూడా ఆమెకి ఆమె ఆ యొక్క ధనానికి ఆకర్షింపబడిన ఆమె ఏం చేస్తుందంటే అనేకమైన గర్భస్రావాలు చేస్తూ ఉండేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున అలా చేస్తున్న క్రమంలో ఆమె ఒకానొక దినాన దేవుని యొక్క సత్య సువార్తను వింటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం ఆమెను తాకినప్పుడు, దేవుడు ఎంతటి ఘోర పాపినైనా క్షమిస్తాడు అని చెప్పినప్పుడు, ఆ యొక్క వాక్యం ద్వారా ఆమె పట్టుబడి నిజంగా దేవుడు నన్ను క్షమిస్తాడా అన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మరి ఆమెతో మాట్లాడినప్పుడు ఆ దేవుని యొక్క వాక్యం ద్వారా ఆమె మార్పు చెంది, నిజమే నేను ఘోర పాపినయ్యా, నన్ను క్షమించు, మరి చేయరాని తప్పిదములు అనేక మంది గర్భఫలాలు ఆ గర్భస్రావాలు చేయించి వారికి పుట్టిన బిడ్డల్ని చంపివేసి వాటిని ఆ చెత్త కుండీలలో చెత్త కుప్పల్లో పడవేసిన ఘోర పాపిని, ఆ డబ్బులను ఆశించి ఇంత ఘోరమైన దుస్థితికి నేను దిగజారిపోయానని చెప్పి ఆమె దుఃఖిస్తూ రోధిస్తూ దేవుని సన్నిధిలో కన్నీరు కాచి తన పాపములను ఒప్పుకొని ఇంకెన్నడూ కూడా ఆ పాపం చేయకూడదని నిశ్చయించుకుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున నీవు ఎటువంటి పాపపు జీవితం జీవిస్తున్నా సరే దేవుడు నన్ను క్షమిస్తాడా, దేవుడు నన్ను కనికరిస్తాడా, అసలు దేవుడు నన్ను పట్టించుకుంటాడా, అసలు దేవుడు నన్ను ప్రేమిస్తాడా అని చెప్పి నీవు అనుకోవచ్చు. కానీ ఎంతటి ఘోర పాపినైనా సరే దేవుడు క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, మరి ఆయన ప్రేమించే దేవుడు. అలా నేను పాపాలు చేస్తూ ఉండడం దేవుని చిత్తము కాదు. కానీ ఎప్పుడైతే నీ పాపములను ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడే నీవు రక్షణ మారు మనసు పొందినట్టు. ఇంకా తర్వాత నీవు ఏ పాపము చేయడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క మంత్రసాని కూడా అటువంటి వ్యర్థమైన కార్యాలు చేసి తన తప్పిదముల వలన ఆమెకి నిద్రలేని రాత్రులు, మనశ్శాంతి లేని జీవితం కలిగినడం ద్వారా ఆమె ఎంతో వేదన చెందుతున్న సమయంలో దేవుని యొక్క వాక్యం దర్శించడం ద్వారా, సేవకుల ద్వారా ఆమె హృదయంలో ఒక నెమ్మది, శాంతి, సమాధానం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీతో నాతో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారు. అంటే నీవు ఏ పాపంలో నేను ఇంకా బయటికి రాలేను, ఇంత ఘోరమైన పాపములు చేశాను కదా, దేవుడు క్షమిస్తాడా? ఈ వ్యర్థమైన ఫోన్ వీడియోస్ చూశాను, భయంకరమైన భూత సినిమాలు, భూత బొమ్మలు నేను చూశాను, వ్యర్థమైన స్టోరీస్ నేను చదువుతున్నాను, వ్యర్థమైన ఎడిక్షన్స్కి నేను బానిసలైపోయానని చెప్పి ఈ రోజున నీవు భయంకరమైన దుస్తులు ఏడుస్తున్నావా, ఒంటరిగా ఉన్నావా, ఆత్మహత్య చేసుకోలేని స్థితిలో ఉన్నావా? జాగ్రత్త. ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. అమ్మా నువ్వు భయపడక్కర్లేదు, నువ్వు ఆత్మహత్య చేసుకోక్కర్లేదు, లేకపోతే నువ్వు మరణించవలసిన అవసరం లేదు. నీ ఘోర పాపానికి దేవుడు క్షమాపణ అనే ఒక మందునిస్తున్నాడు. నీవు ప్రతి పాపాన్ని కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకెప్పుడైతే నీవు ఈ ఒప్పుకున్నావో ఇంకా ఆ పాపం అనేది ఇంకెన్నడూ కూడా చేయకుండా ప్రభు సన్నిధిలో సాగిపోతూ ఉన్న జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు ఈ రోజున నేను క్షమించడానికి, రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కయీను జీవితంలో కూడా అదే జరిగిందని చెప్పవచ్చండి. కయీను ఏం చేస్తాడండి? తన తమ్ముడినే నరహత్య చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నరహత్య చేసినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడండి? కయీనును కూడా, అంటే సరే నేను ఒక బిడ్డను పోగొట్టుకున్నాను, కానీ ఆ బిడ్డ దేవునికి శ్రేష్టమైన అర్పణ అర్పించే హృదయస్థితిని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డ నా సన్నిధికి చేర్చుకున్నాను. కానీ ఈ బిడ్డ కూడా నశించడం దేవుని చిత్తము కాదని ఈ బిడ్డను కూడా రక్షించుకోవడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 15వ వచనం ఒకసారి చదువుతాను చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 15వ వచనం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపినేలా వానికి ప్రతిదండన 7 అంతలు కలిగినను, మరియు ఎవడైనను కయీనును కనుగొని అతన్ని చంపకయునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మీద పడిన శిక్షను బట్టి నేను మరణించాలి కదా ప్రభువా, ఎవరైతే నన్ను చూస్తారో వారే నన్ను చంపుతారని ఎప్పుడైతే తన నోటితో పలికారో, నీవు మరణించాల్సిన అవసరం లేదు, నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి నిన్ను రక్షించడం ద్వారా ఇంకొక వ్యక్తిని కూడా నేను కాపాడగలను అన్న ఉద్దేశంతో దేవుడు ఏం చేశారండి? ఈ యొక్క వ్యక్తికి ఒక ముద్ర అనేది వేయడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున కయీను నరహత్య చేశాడు, దేవునికి ఇచ్చే విషయంలో శబ్దమైన స్థితిలో ఉన్నాడు. అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడండి? ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు కాబట్టి అతన్ని రక్షించాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షించాలనే మనస్తత్వం కలిగిన దేవుడు ఈ రోజున ఎంతటి ఘోర పాపినైనా ఈ కయీను వంటి మనస్తత్వం కలిగిన జీవితాలు కలిగి ఉన్నా సరే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? రక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రక్షణ అనేది ఈ కయీను విషయంలో ఎలా వచ్చిందంటే, అతనికి అంటే ఎవ్వరూ కూడా నేను చంపకుండా, అంటే నిన్ను చూచినప్పుడు వారు
గుర్తుపట్టి నిన్ను చంపితే వారికి ఏడంతల శిక్ష వచ్చేది. కాబట్టి వారికి శిక్ష రాకూడదు, నీకు శిక్ష రాకూడదు. కాబట్టి నీ యొక్క తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నావు. కాబట్టి ఈ రోజున నిన్ను క్షమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నీ మీద కృప చూపుతున్నాను అన్నట్లుగా దేవుడు ఆయనకు ఒక కనికరం కలిగిన క్రియను చేసినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేంటంటే ఆయన మీద ఒక ముద్ర వేసినట్లుగా చూస్తున్నాం. ఆ ముద్ర ఏంటి అనేది మరి బైబిల్ గ్రంథంలో తెలియదు. కానీ అంటే మరి ఈ రోజున మరి ఏబిసిడీలు అంటే మరి ఇంగ్లీష్ అక్షరాలు అనగానే ఏబిసిడి అని చెప్పి గుర్తులుంటాయి. మరి తెలుగు వర్ణమాల అనగానే అ ఆ ఇ ఉ అని చెప్పి ఆలు ఉంటాయి. అలాగే మరి ఆనాటి కాలంలో మాట్లాడుకునే భాష వ్రాత అంటే చదువులేని అజ్ఞాన కాలంలో మరి బొమ్మలతో కూడిన లిపి ఆధారంగా మరి వారికి జ్ఞానం, ఒక పొయ్యి వెలిగించిన ఒక మంట లాంటిది వేస్తే అంటే ఫైర్ అని వారు గుర్తించడానికి, అగ్ని అనేది వారు గుర్తించడానికి వీలుగా ఒక లిపి అంటే ఒక బొమ్మల ఆధారంగా వారి భాష అనేది ఉండేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఆ లిపి ఆధారంతో కూడిన ఒక బొమ్మని అంటే ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడండి, నరహత్య చేశాడు. కాబట్టి ఆ నరహత్య మరి చేసిన ఆ యొక్క ఆయుధాన్ని మరి ఆ యొక్క వ్యక్తి మీద ముద్రించవచ్చు. అది నుదుటి మీద లేకపోతే జబ్బ మీద లేకపోతే వీపు మీద అనేది మనకు తెలియదు. కానీ స్పష్టంగా ఖచ్చితంగా మరి ఆ యొక్క వ్యక్తిని మరి ఆ యొక్క ముద్రతో దేవుడు రక్షించినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే కయ్యను ఒక్కడే నరహత్య చేశాడు ఆ తరంలో. అతని తర్వాత వారందరూ కూడా మరి వచ్చిన వారికి ఈ ముద్ర అనేది ఉండదు. ఈ యొక్క కయ్యనుకు మాత్రమే ఈ ముద్ర ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా కయ్యను గుర్తించగలుగుతారా లేదా అంటే ఈ యొక్క వ్యక్తికి ఈ ముద్ర ఎందుకుంది, అమ్మో వీడు ఏం పాపం చేశాడు, ఏం దోషం చేశాడు అని చెప్పి అతని నుంచి దూరంగా ఉండడానికి దేవుడు అలాగే అంటే వారు రక్షింపడడానికి మరి వీరు కూడా రక్షింపడడానికి అంటే కయ్యను కూడా రక్షింపడడానికి దేవుడు ఒక ముద్రను అంటే దేవుని ముద్రను వేసినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ముద్ర అనగానే 666 అనేది కూడా ఉంటుందండి. అంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, ఇది అపవాది యొక్క సంఖ్య అని చెప్పవచ్చు. ప్రకటన గ్రంథం మరి 13వ అధ్యాయము 16 ఒక్కసారి చదువుతాను చూడండి. కాగా కొద్దివారు కానీ 16 నుంచి 18 వరకు, కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయిన గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనింపు, అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ఫుట్ నోట్లో చూద్దామండి. 1 కొన్ని ప్రాచీన ప్రతులు 616 అని పాఠాంతరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది అపవాది యొక్క సంఖ్య. దేవుని చిత్తమైతే దీని గురించి స్పష్టంగా మరి ప్రకటన గ్రంథం వచ్చినప్పుడు వివరించడం జరుగుతుంది. అంటే మరి ఇక్కడ 666 అనేది లేకపోతే 616 అయితే 666 అని చెప్తున్న ఈ సంఖ్య అనేది మరి అది ఒక సంఖ్య లేకపోతే దానికి సంబంధించి ఒక మనుష్యుని సంఖ్య లేకపోతే అది ఒక చూసుకుంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మృగం యొక్క సంఖ్య లేకపోతే ఒక మనుషుని సంఖ్య అంటే ఇది ఒక సంఖ్య. ఆ సంఖ్య ఏంటండి, ఆ సంఖ్య ఏంటో మనకు తెలియదు, ఆ ముద్ర ఏంటో మనకు తెలియదు. కాకపోతే ఎలా అయితే ఈ 666 గురించిన ముద్ర కానీ ఆ సంఖ్య కానీ లేకపోతే ఆ సంఖ్య తెలుసు కానీ ఆ సంఖ్యతో ఒక ముద్ర వస్తుంది లేకపోతే ఆ సంఖ్య పేరిట ఉన్న ఒక వ్యక్తి అంటే ఇది అపవాదికి సంబంధించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇది ఈ ముద్ర ఎలా అయితే మనకు తెలియదో ఈ యొక్క మరి కయ్యనుకు వేసిన ముద్ర కూడా మనకు తెలియదు. కానీ ఆ వ్యక్తి మీద ఒక లిపి ఆధారముగా ఒక కత్తి గుర్తు వేశాడేమో అన్న ఆలోచన మరి అనేక మంది శాస్త్రవేత్తలు పరిశీలించి మరి ఈ యొక్క లిపి ఆధారంగా ఈ యొక్క వ్యక్తికి ఈ ముద్ర అనేది వేసి ఉండవచ్చేమో అని చెప్పి పరిశీలకులు చెప్పినట్లుగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ వచనాలు ఈ లేఖనాలు రాబోయే రోజుల్లో వివరిస్తాను. ఈ రోజున కయ్యనుకు వేసిన ముద్ర అనేది ఏమిటో మనకు తెలియదు కానీ స్పష్టంగా ఆయన రక్షించడానికి దేవుడు ఒక ముద్ర వేసినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి అంటే ఇతరుల ద్వారా మనకి కీడు కలగకుండా ఉండడానికి లేకపోతే మన వలన ఇతరులకు కీడు కలగకుండా ఉండడానికి దేవుడు
ఎప్పుడూ కూడా ఆయన కార్యంలో జరిగించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుడు మరి కయీనుకు ఒక ముద్ర వేసి, ఆ ముద్ర ఏంటో మనకు తెలియదు కానీ ఆ ముద్ర వేసి అతన్ని రక్షించినట్లుగా చూస్తున్నాం. అంటే కయీనును మరి కనుగొంటే, అంటే అక్కడ ఉన్న ఆ యొక్క సంతతిలో చూసుకుంటే ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే ఆ ముద్ర ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇంకెవరికి కూడా ఉండదు. అంటే వారందరూ కూడా గమనిస్తారా లేదా, అంటే ఈ వ్యక్తికి ఈ యొక్క ముద్ర ఎలా వచ్చింది, అంటే దేవుడు వేసేయడము, వీడేం చేస్తాడా అని చెప్పి ఆలోచిస్తారా లేదా, ఆలోచిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచించి ఈ యొక్క వ్యక్తి నుంచి దూరంగా ఉంటారు కాబట్టి ఆ వ్యక్తిని రక్షించడానికి, అవతల ఆ వ్యక్తులు కూడా రక్షించడానికి దేవుడు ఏం చేస్తాడు, దేవుని ముద్రను ముద్రించడం జరిగింది. దేవునికి స్తోత్రం. దేవుని ముద్ర మనల్ని ఏం చేస్తుందండి, రక్షించుచున్నది. దేవునికి స్తోత్రం. అపవాది ముద్ర మనల్ని భక్షించున్నది. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తమైతే అది ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మనం తెలియచేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ రోజున ఎంతటి ఘోర పాపం చేసినా, మరి కయీను మనస్తత్వం కలిగిన జీవితాలు ఉన్నా సరే నిన్ను నన్ను రక్షించడానికి దేవుని ముద్ర అనేది ఈ రోజున నీకు ఇతరుల ద్వారా కీడు రాకుండా, లేకపోతే దేవుడు కూడా నీకు ఏ కీడు చేయకుండా నువ్వు చేసిన తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో నీ యొక్క బుద్ధిని మరలా తెచ్చుకొని జ్ఞానం కలిగిన వ్యక్తిగా నీవు ఉంటే దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి సమర్థుడిగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధాత్మ అనుభవంతో రక్షణ మారుమనసు కలిగిన జీవితాలు కలిగి ఉండి మనం చేసిన ప్రతి నరహత్య దోషం, అంటే ఈ రోజున హత్య మరి ఆయుధములతో చేస్తేనే కాదు కానీ మాటల ద్వారా, క్రియల ద్వారా, చేష్టల ద్వారా చేసేవన్నీ కూడా ఈ రోజున కత్తిపోటు వంటి మాటలు కలవన్న లేఖనాల ప్రకారం మన మాటల విషయంలో కూడా ఇతరులను హత్య చేసే మాటలు, అంటే వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి కూడా వీళ్ళే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మన చూపు, ఆలోచన ప్రతి విషయంలో కూడా పవిత్రంగా యథార్థంగా వ్యర్థమైన ఆలోచన కలిగిన స్థితి నుంచి విడిపింపబడి పరిశుద్ధమైన జీవితాన్ని నీవు నేను మనమందరము కూడా కలిగి ఉండాలని దేవుడు మరి మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజున మనం చేసిన తప్పిదములను, పాపములను, ఘోరములను ప్రతి యొక్క స్థితి నుంచి మనల్ని విడిపించిన దేవుని కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. మరి కయీనును రక్షించినట్లుగా నిన్ను నన్ను కూడా రక్షించాలనుకుంటున్నాడు దేవుడు. మరి నేనైతే ఒకప్పుడు ఘోర పాపిగా ఉండగా నన్ను వెదక్కుంటూ వచ్చి నన్ను నశించిపోతున్న నా జీవితాన్ని రక్షించాడు దేవుడు. మరి ఈ రోజున నువ్వు ఎంతటి ఘోర పాపమైనా సరే క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు సిద్ధమైతే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను రక్షించడానికి దేవుని సన్నిధి, దేవుని రక్షణ అనే ముద్ర నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ రక్షణనే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి రక్షణ అనే వస్త్రమును, రక్షణ అనే ముద్రను నీవు పొందుకొని దేవుని సన్నిధిలో మరి సాగిపోవాలని, దేవుని యొక్క నిత్య రాజ్యంలో నీవు నేను మనం అందరము కూడా ఉండాలని దేవుడు మరి ఈ యొక్క వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ వాక్యాల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మనల్ని మనం సరి చేసుకుని దేవుని సన్నిధిలో సాగిపోదాం. దేవుడు ప్రతి ఒక్కరి కూడా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా, నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మాట్లాడారు ప్రభా, నీకు వందనాలు అయ్యా. ఘోర పాపినైనా క్షమించే దేవుడుగా మీ బిడ్డలందరినీ కూడా క్షమించి మీ రక్షణ మార్గంలోకి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.